ఎస్బిఎన్ ఇంటి వెలుగు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా నాన్నగారి మొదటి సంవత్సరీకమును 12వ తేదీ ఆగస్టు మా నాన్నగారి అయినప్పుడు నాగేశ్వరరావు గారి సంవత్సరీకాన్ని సందర్భమున అని ఆలోచన అనుకూలముగా మా కుటుంబ సమేతంగా విశ్వజనని చిల్డ్రన్స్ హోమ్లోకి వెళ్ళాం. అక్కడ ఉండే వాళ్ళందరినీ పిల్లలని బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం ఆ రోజు. నాన్న ఈరోజు మన కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని విశ్వజనని బాలాశ్రమంలో కీర్తిశేషులు బక్కమంతుల నాగేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి శ్రీమతి గారైన అరుణకుమారి గారు, కుమార్తెలైన సుజలా గారు, సుష్మా గారు, అల్లుడు గారైన నరసింహం గారు, అదేవిధంగా వారి మనమళ్ళు మనమరాళ్ళు ప్రణవి, నిహారిక, అయాన్, తాన్వి ఈ కుటుంబ సభ్యులందరూ ఆదురుపల్లి గ్రామం నుండి మన ఆశ్రమానికి ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. నాన్న కీర్తిశేషులు బక్కమంతుల నాగేశ్వరరావు గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం ఆ భగవంతుడిని ఒక నిమిషం ప్రార్థిద్దాం. నాన్న అందరు కళ్ళు మూసుకోండి. ఓకేనా? ఆ భగవంతుని ఆశీస్సులు మరియు నాగేశ్వరరావు గారి ఆశీస్సులు ఎల్లవేళ ఆ కుటుంబ సభ్యులకు ఉండాలని, మళ్ళంటే ఎంతోమందికి సహాయం చేసేంత శక్తిని భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని మనం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఈరోజు నాగేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆశ్రమంలో మంచి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ మీరు చేతులు జోడించి ధన్యవాదాలు ఏమన్నా. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇలా చేస్తే మాకు చాలా ఆనందంగా అనిపించింది. మా నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, పేద పిల్లలకు ఏదో ఒక సహాయం చేస్తే చదువుకునేదానికి మనకి ఇంకొకరు సహాయం చేస్తారమ్మానని చెప్పేవాడు. ఈరోజు ఎంతో మాకు మా జీవితంలో మరచిపోని రోజు. మా నాన్న మాకు చెప్పేది ఒక్కటే, ఒకరికి మనం సహాయం చేస్తే ఇంకొకరు మనకి సహాయం చేస్తారు అని చెప్పేవాడు. మా నాన్న వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక విద్యార్థిని అడాప్ట్ చేసుకొని ఆ విద్యార్థికి ఆ సంవత్సరం అయ్యే డబ్బుని పంపించేవాడు. ఆ విద్యార్థి చదువుకి హెల్ప్ చేసేవాడు. మా నాన్న పైనున్న మా తండ్రి ఆశీర్వాదము మాకు ఇస్తాడని